యాక్చువల్ గా అయితే బంగారం వెండి పడుండాలి, ఈక్విటీ మార్కెట్స్ భారీగా పెరుగుండాలి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ వేసిన టారిఫ్ల్ని అక్కడ సుప్రీం కోర్ట్ కంప్లీట్ గా కొట్టేసింది. ఈవెన్ రీసెంట్ గా ఇండియాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ 18% కూడా మునుపటి టారిఫ్లకి వెళ్లిపోతే కొట్టేసింది. కాబట్టి సుప్రీం కోర్ట్ ఆ టారిఫ్లు వెళ్లిపోతే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి అది చాలా బిగ్ పాజిటివ్. కానీ సుప్రీం కోర్ట్ ఇది అనౌన్స్ చేసిన తర్వాత, ఫ్రైడే అనౌన్స్ చేసిన తర్వాత అఫీషియల్ గా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రపంచ దేశాలన్నిటిపైన 10% టారిఫ్ వేశారు. అది కూడా ప్రెసెంట్ మనం కుదుర్చుకున్న 18% కంటే 10% తక్కువే కదా. కానీ దాని తర్వాత ట్రంప్ వచ్చి తన సోషల్ మీడియా ఖాతాలో ఇంపార్టెంట్ పోస్ట్ చేస్తుండడమే, దాంతో పాటు సెక్షన్ 122, సెక్షన్ 301 అండ్ సెక్షన్ 232 ని యూస్ చేసి ప్రపంచ దేశాలతో తను టారిఫ్ గేమ్ ఆడబోతున్నాడు అంటుండడం గ్లోబల్ మార్కెట్స్ లో అన్సర్టనిటీ కనిపించింది. దీంతోనే మనకి గోల్డ్, సిల్వర్ పెరగడం, ఇవాళ మార్కెట్ పెరగడం, పడ్డం అండ్ మళ్ళీ పెరిగే ప్రయత్నం జరిగింది. కాబట్టి అసలు ఈ టారిఫ్ల ఇష్యూ ఏంటి, ఆ సెక్షన్ 232, 122, 301 ఈ సెక్షన్స్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ట్రంప్ ఏం చేయగలిగే ప్రాబబిలిటీ ఉంది, మార్కెట్స్ పరంగా మనం దాన్ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అలా ఫర్దర్ గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, వీటి ధరలపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటి గురించి ఫస్ట్ మాట్లాడుకుంటూ మన మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ అండ్ మార్కెట్ డేటా, ఫర్దర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ట్రంప్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ఉంది, దాంట్లో ఏదైనా అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ చేశారు. మన గురించి మాట్లాడిన ప్రతిసారి స్టార్టింగ్ లో ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా గొప్ప మనిషి అని చెప్పి స్టార్ట్ చేస్తూ చివరికి వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నమే చేస్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏం మాట్లాడారు ఇండియా రిలేటెడ్ గా? ఆల్సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవాళ భారీగా పడిందా, వాళ్ళ 6 నెలల ప్రాఫిట్ ఒక్క ఫ్రాడ్ తో పోయింది. ఏంటి ఆ ఇష్యూ పడింది? ఇప్పుడు కొనడం రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, స్పెషల్ గా ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో రాకముందు ఉంటున్న ఈ స్పెక్యులేటెడ్ యాక్టివిటీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. ఆల్సో యూపీఎల్ స్టాక్ ఇవాళ భారీగా పడింది. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటిని మార్కెట్ అనాలిసిస్ తర్వాత డిస్కస్ చేద్దాం. గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూ ఉంది, అది ఫర్దర్ గా జెనీవాలో థర్స్డే మళ్ళీ టాక్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా ప్రెసిడెంట్ మీట్ ఆర్ స్పీచ్ అండ్ ఉంటున్న ఇతర గ్లోబల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ ఉన్న ఫర్దర్ డేటాని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. అండ్ మన వీడియోని స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ చేసిన వీడియోకి అండ్ మన యూట్యూబ్ పోస్ట్ కి మీరు చూపించిన పాజిటివ్ అండ్ హార్ట్ఫుల్ విషెస్ అన్నిటికీ కూడా నేను ఆ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. హార్ట్ కంప్లీట్లీ ఫుల్ అయిపోయింది. ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సరే, ఫస్ట్ మనకి ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత, మార్కెట్ టైంలో కాదు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ని తీసుకున్నారు. నేను ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కి కొన్ని డేస్ ముందు కూడా మీతో ఈ మాట చెప్పాను. సుప్రీంకోర్టు టారిఫ్ ని కొట్టేస్తుందని నేను 10% అనుకుంటున్నాను, 90% అనుకోవట్లేదు. ఎందుకంటే గత 3 హియరింగ్స్ లో ప్రతిసారి హియరింగ్ లోకి ఇది తీసుకొస్తుంది ఐఈపా టారిఫ్స్ అంటారు, ఐఈఈపిఏ టారిఫ్లు అంటారు. అంటే ఎమర్జెన్సీ కండిషన్స్ లో కంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి, ఆ కంట్రీస్ మాట వినకపోతుంటే టారిఫ్ పేరుతో కంట్రోల్ చేయడానికి ప్రెసిడెంట్ కు ఉండే పవర్. కానీ ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని తనకి అనుకూలంగా, అంటే తనకి ఎలా నచ్చితే అలా వేరే వేరే కంట్రీస్ మీద ఇష్టం వచ్చినట్టు ఐఈపా టారిఫ్లను వేస్తుండడం, సుప్రీంకోర్టు దాన్ని సరైందా కాదా అని తెలుసుకోవడానికి గత పలుమార్లు హియరింగ్ కి తీసుకోవడం, ఎక్కడా జడ్జిమెంట్ రాకపోవడం. ఈసారి కూడా అలానే జరుగుతుందిలే, ఎలా అనుకోవాలి, 3 సార్లు ఇవ్వలేదు, ఈసారి ఎలా ఇస్తుంది అనుకోవాలి, అలానే అనుకున్నాను. బట్ ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్. సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే ఉంది ఈ విషయంలో అండ్ ఆ టారిఫ్ ని కొట్టేసింది. కానీ మీకు ఇది కూడా గుర్తుంటే, గతంలో ఈ సుప్రీంకోర్టు ఇది హియరింగ్ కి తీసుకుంటారు అన్నప్పుడు కూడా మీతో నేను ఒక విషయం చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ సుప్రీంకోర్టు ఆ టారిఫ్ ని కొట్టేసిన, ట్రంప్ దగ్గర ఒక 3 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 సెక్షన్స్ ని వాడుకొని తను కంట్రీస్ మీద ఆధిపత్యం టారిఫ్ రిలేటెడ్ గా చలాయించే అవకాశం ఉందని ఇప్పుడు ఆ 3 సెక్షన్స్ తెరపైకి వస్తున్నాయి. 3 సెక్షన్స్ ఏంటో మాట్లాడుకుందాం. అందులో ఇంపార్టెంట్ సెక్షన్ 122, దీన్ని యూజ్ చేసుకొని అన్ని కంట్రీస్ మీద 10% టారిఫ్ వేశారు. కానీ దాన్ని 15% కి పెంచబోతున్నారని ట్రంప్ అఫీషియల్ గా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 10% అయితే అన్ని కంట్రీల మీద వేశారు, దాని మీద ఏం ప్రాబ్లం లేదు, అది అమలవుతున్నాయి. కానీ 15% టారిఫ్ ఇంకా పడనట్టే, ఇంకా వేయలేదు. అది వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా రిలేటెడ్ గా టారిఫ్ 18% కాదు 10%, కానీ అది 15% కి పెరుగుతుందని తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు. కానీ లీగాలిటీ ఏంటంటే సెక్షన్ 122 అండర్ లో కానీ 15% టారిఫ్ కి పెంచితే 150 డేస్ లోపు కాంగ్రెస్ ఒక అప్రూవల్ రావాలి. సో తనైతే 15% టారిఫ్ వేస్తానని చెప్తున్నా. యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు ప్రెసెంట్ ఉన్న అన్ని టారిఫ్లని కొట్టేసి సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత అన్ని కంట్రీల మీద 10% టారిఫ్ అయితే అమెరికా అనౌన్స్ చేసేసింది. దాన్ని 15% కి తీసుకువెళ్తారట సెక్షన్ 122 ని వాడి. బట్ చెప్పాను కదా, దానికి 150 డేస్ లోపు కాంగ్రెస్ ఒక అప్రూవల్ రావాలి. దాని తర్వాత ఒక 150 డేస్ పాటు అది ఎక్స్టెండ్ అయినా వేరే కంట్రీస్ అన్నిటి మీద వేసిన టారిఫ్లు 15% కంటే ఎక్కువే కాబట్టి అది కూడా సరిపోదు. సో అప్పుడే ఇంకొక సెక్షన్ 301 తెరపైకి వస్తుంది. ఈ సెక్షన్ 301 లో ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, అదొక బాడీ వేరే వేరే కంట్రీస్ అన్ని యునైటెడ్ స్టేట్స్ తో సవ్యంగానే డీల్స్ చేస్తున్నాయా లేదా అని చూస్తూ ఉంటుంది. ఒకవేళ అటు ఇటుగా ఉంటే దాని రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటుంటుంది. ఇందులో భాగంగా ఏ కంట్రీస్ మీద అయితే తనకి అవకాశం ఉందో ఆ కంట్రీస్ రిలేటెడ్ గా అంతటి మీద తీసుకోలేరు. ఈ సెక్షన్ యూజ్ చేసి అన్ని సెక్టార్ల మీద
గా తీసుకోలేరు. స్పెసిఫిక్ సెక్టార్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేయించి వాళ్ళ రిలేటెడ్ గా అడిషనల్ టారిఫ్లు వేయించే అవకాశం ఉందనేలా మార్కెట్లు ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతూ ఉన్నాయి. గతంలో జరిగిందా ఇలా? జరిగింది. 2018 లో చైనా రిలేటెడ్ గా జరిగింది. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తప్పించి మరో 6 నెలల్లో కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే గతంలో చైనా రిలేటెడ్ గా ఎలా జరిగింది 2018 లో. సో యూఎస్టీఆర్ ని వాడుకుంటే, ఆ బాడీని, యూఎస్ కి సంబంధించిన బాడీని వాడుకుంటే, సెక్షన్ 301 ని వాడుకుంటే 6 నెలల తర్వాత ఇప్పుడు ఇమీడియట్ గా వేలేరు టారిఫ్. 6 నెలల తర్వాత కొన్ని కంట్రీస్ రిలేటెడ్ గా, దట్టు కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా టారిఫ్లు పెంచే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే సెక్షన్ 122 ని వాడి 15% టారిఫ్ కి తీసుకువెళ్తే 150 రోజుల్లోపు దాని రిలేటెడ్ గా కన్ఫర్మేషన్ రావాలి కాంగ్రెస్ నుంచి. ఐ మీన్ అప్రూవల్ రావాలి. రాకపోతే కష్టం. ఒకవేళ 15% టారిఫ్ కి పెంచితే ప్రెసెంట్ ఇండియా మీద 18% టారిఫ్ కదా వేశారు. ఇక్కడ 15% తక్కువ అన్నట్టే మీకు కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ టారిఫ్ అని ఇంకొక 3.5% ఉంది. అది కూడా అన్ని సెక్టార్స్ రిలేటెడ్ గా కాదు, కొన్నిటి రిలేటెడ్ గా, ఇంకొన్నిటి రిలేటెడ్ గా ఇంకా ఎక్కువే ఉంది. అలా చూస్తే ప్రెసెంట్ మనం పే చేస్తున్న టారిఫ్ కంటే ఎక్కువ టారిఫ్ అయ్యే అవకాశం ఉంది. స్పెషల్ గా టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీకి ఇంకెక్కువ ట్యాక్స్ అదే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టెక్స్టైల్ సెక్టార్ ఇవాళ మనం కొంచెం సెల్ ఆఫ్ అయితే చూసాం. కానీ ఏ కంట్రీస్ తో అయితే మేము ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాము సిమిలర్ గానే ఆ ట్రేడ్ డీల్ ఉంటుందని ఎలా అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుతూ, మరి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు కదా, ఇప్పుడు 10% అంటున్నారు టారిఫ్, 18% కదా ఇండియాతో కుదుర్చుకున్నారు, మరి ఇప్పుడు 10% 18% అన్నట్టు మాట్లాడితే, ఇండియా ఇప్పటి వరకు మా మీద ఏదైతే చేస్తూ వచ్చిందో దాన్ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేశాను. ఇప్పటి వరకు ఇండియా మా రిలేటెడ్ గా భారీగా ట్యాక్స్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రివర్స్ చేశాను. మేమేం పే చేయం, కానీ ఇండియానే మాకు ట్యాక్స్ కడుతుంది అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి తను మాట్లాడినవి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇండియా రిలేటెడ్ గా మంచిదా చెడ్డదా అంటే మార్కెట్స్ కి క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నచ్చదు. అట్లీస్ట్ ఆ 18% టారిఫ్ అయినా ఒక క్లారిటీతో ఉండేది. ఇప్పుడు ఇది చేస్తాను అది చేస్తానని మాట్లాడుతూ ఉండడం, ఇంకేం చేస్తాడని ఒక భయాలు మార్కెట్ లో నెలకొంటాయి. బట్ ట్రంప్ రిలేటెడ్ గా మాత్రం, యుఎస్ఏ రిలేటెడ్ గా మాత్రం ఫుల్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మన మార్కెట్స్ కి ఏమవుతుంది అనేది పక్కన పెడితే, సుప్రీం కోర్ట్ చేసిన జడ్జ్మెంట్ మాత్రం కంప్లీట్లీ ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న ఈగోని హర్ట్ చేస్తుంది. సుప్రీం కోర్ట్ ని ఉద్దేశించి చేసిన స్టేట్మెంట్స్ జస్ట్ వీడియో పోస్ట్ చేసే కొద్ది నిమిషాల ముందు వచ్చింది. సో క్లియర్ గా ఇక్కడ మీరు చూస్తే సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ రిలేటెడ్ గా తన అసహనం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అమెరికాకు తను మేల్ చేయాలనుకుంటే సుప్రీం కోర్ట్ దానికి సహకరించట్లేదని, చైనా అండ్ ఇతర నేషన్స్ అన్ని మనల్ని రిప్ ఆఫ్ చేస్తూ ఉంటే, దోచుకుంటూ ఉంటే, నేను కాపాడాలని చూస్తుంటే సుప్రీం కోర్ట్ వాళ్ళకి సహాయం చేస్తూ యుఎస్ఏకి అగెనిస్ట్ గా ఉందనేలా తన అసహనాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో సెక్షన్ 122 ఆర్ ఈవెన్ సెక్షన్ 232 వాడుకున్నా, దాని తర్వాత 301 ని వాడినా, ఫైనలీ ఇవన్నీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఈ లోపు మనం ఇప్పుడు కడుతున్న టారిఫ్ కంటే తక్కువ టారిఫ్ 10% కడతాం అనేలా ఇప్పుడు మీకు స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ అది 15% సెక్షన్ 122 ద్వారా పెరుగుతుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ టారిఫ్ ఇంకొక 3.5% పడితే అది ఎక్కడికి వెళ్తుంది ఫర్దర్ గా టారిఫ్? అండ్ అది అన్నిటికీ ఒకలా ఉండదు, కొన్నిటికి ఇంకెక్కువే ఉంటుంది. అండ్ మీకు గుర్తుంచుకోవాల్సింది, మన మీద 50% టారిఫ్ వేసినప్పుడు కూడా ఫార్మా మీద, ఎలక్ట్రానిక్స్ మీద టారిఫే లేదు. కానీ ఇప్పుడు 10% 15% ఇంకెంతకు పెంచుతున్నా సెక్షన్ 122 వాడి ఈ ఫార్మా మిగతావి కూడా టారిఫ్ లోకి వచ్చేస్తాయి అనమాట. వాటికి ఎగ్జామ్షన్ ఉండదు. ఉండాలంటే దానికి ఒక స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రావాలి. ఇలా ఎప్పుడైతే మార్కెట్స్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో అప్పుడు మొదలవుతుంది బంగారం వెండి రిలేటెడ్ గా ప్రైస్ మూవ్ అనేది. అందుకే ఇందాకటంతా నేను మీకు ముందు చెప్పాను. ఆ ముందు మొత్తం మీరు విన్నారు కదా. ఏదైనా క్లియర్ గా మన క్లారిటీ ఉందా? ఇది జరుగుతుంది, దాని తర్వాత ఇది జరుగుతుంది, దాని తర్వాత ఇది జరుగుతుంది అనడానికి లేదు. ఫస్ట్ 10%, తర్వాత దాన్ని 15% పెంచుతారు. 15% పెంచిన 150 డేస్ లోపు కాంగ్రెస్ ఒక అప్రూవల్ రావాలి. వస్తే ఏంటి, ఒకవేళ రాకపోతుంటే ఇంకేం సెక్షన్స్ వాడతారు? సెక్షన్ 301 యూఎస్టీఆర్ ని వాడుకొని, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ని వాడుకొని 6 మంత్స్ కాల వ్యవధిలో, 2018 లో చైనా రిలేటెడ్ గా అదే జరిగింది. 6 మంత్స్ కాల వ్యవధిలో ఈ సెక్టార్స్ మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పి వాళ్ళ మీద ఫర్దర్ గా ఎలాంటి టారిఫ్లు వేస్తారు? ఇంకేం గేమ్ ట్రంప్ ఆడతాడు? ఈ సుప్రీం కోర్ట్ మీద ఉన్న కోపంతోనా, లేకపోతే ఇతర నేషన్స్ అన్నిటికీ ఎక్కడ హ్యాపీనెస్ ఉందేమో వాళ్ళకి చిన్న షాక్ ఇద్దాం అనుకునే దాంట్లోనా, ఎక్కడ తన గేమ్ మళ్ళీ టారిఫ్ గేమ్ ఆడతాడని మార్కెట్స్ భయపడుతూనే మనీ సేఫ్ అసెట్స్ లోకి ఫ్లో అవడానికి ప్రయత్నించింది. ఇవాళ మీకు మార్కెట్స్ పెరిగినట్లే కనిపిస్తాయి, బట్ అది స్ట్రాంగ్ గా పెరగడమేం కాదు. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ ఇవాళ 0.4% నెగిటివ్ లో ఉంది. పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ ఇవాళ నెగిటివ్ లో ఉండొచ్చు, బికాస్ మిడ్ క్యాప్ ఇండెక్స్ లెవెల్లో నెగిటివ్ ఉంది. అండ్ బంగారం వెండి రిలేటెడ్ గా మాత్రం గ్లోబల్ గా ఎప్పుడైనా అన్సర్టనిటీ స్టార్ట్ అయితే, అసలు ఏం జరుగుతుందని స్టార్ట్ అయితే, అది బంగారం వెండి రిలేటెడ్ గా మంచి విషయం. అండ్ స్పెషల్లీ వెండి రిలేటెడ్ గా లాస్ట్ వీడియోలో సిల్వర్ ఒక డెలివరీ యాక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. సిల్వర్ డెలివరీ గురించి, దాని రిలేటెడ్ గా ఫిజికల్ మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ గురించి. అది కాకుండా ఫర్దర్ గా ఏదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉందా అంటే అది ఇదే. ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న ప్యూర్ అన్సర్టనిటీ, టారిఫ్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియకపోతుండడం, ఇంకా ఫర్దర్ గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధరలు పెరిగే అవకాశం ఉందా? ఫ్రెండ్స్, నేను మీకు గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశాను. బంగారాన్ని, స్పెషల్ గా బంగారాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అంటే అది ట్రంప్ మాత్రమే. మళ్ళీ దాన్ని పెంచే ఒక రీజన్ ఆర్ ఆ పానిక్ మార్కెట్ లో తను క్రియేట్ చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు. మళ్ళీ టారిఫ్లు అనే పేరుతో, గతంలో అది ముగిసిపోయిన చాప్టర్ అనుకున్నా, కొత్తగా తెరపైకి సెక్షన్ల పేర్లతో నాకు ఐఈపా టారిఫ్లు ఇవ్వకపోతే సెక్షన్లతో వస్తానని ఎలా చెప్తున్నారు. కానీ దానికి లీగాలిటీ చాలా తక్కువ. అండ్ ఐఈపా టారిఫ్ల మీద సుప్రీం కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు అగేనిస్ట్ గా ఈ సెక్షన్ల మీదకి రావా? ఈ సెక్షన్ 122 కానీ 232 కానీ ఈవెన్ 301 రిలేటెడ్ గా కానీ సుప్రీం కోర్టులో మళ్ళీ తన సవాల్ ఎదుర్కొనే అవకాశం ఉంది. తన ఇగో
ఈగో హట్ అయిన ప్రతిసారి ఏదైనా స్టేట్మెంట్స్ తో మళ్ళీ కంట్రీస్ రిలేటెడ్ గా, దేశాల రిలేటెడ్ గా, యుఎస్ ప్రెసిడెంట్ హోదాలో ఉంది తను మాట్లాడే మాటలు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా, స్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. మార్కెట్ లో ఎప్పుడైతే ఈ పానిక్ టెస్ట్ ఉంటుందో బంగారం వెండి రిలేటెడ్ గా అది పాజిటివ్ అని గుర్తుంచుకోండి. సడన్ గా చాలా ఏం లేదని తను అన్నప్పుడు మళ్ళీ వాటిలో అలాంటి రియాక్షన్ ఉంటుంది. అండ్ బంగారం వెండి రిలేటెడ్ గా ఇంకొకసారి వాటిలో అన్సర్టనిటీ ఆర్ బంగారం వెండి పెరగడానికి ఇంకొక కారణం, ఎప్పుడైతే ట్రంప్ మళ్ళీ టారిఫ్ గేమ్ మొదలు పెడుతున్నాడు, ఏ కంట్రీస్ మీద ఎలాంటి టారిఫ్లు వేస్తున్నాడు తెలియట్లేదు, బట్ టారిఫ్లు మాత్రం స్ట్రాంగ్ గా వేయబోతున్నాడు అనేలా మార్కెట్ లో ఫియర్ స్టార్ట్ అయిందో, యూరోప్ వాళ్ళు ఈ ప్యూర్ టారిఫ్ కయాస్ ని ధీటుగా ఎదుర్కోవడానికి వాళ్ళు యుఎస్ తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ ని పాస్ చేస్తారని, ఆపేపోతున్నారని, ట్రేడ్ డీల్ డిస్కషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఆపబోతున్నారని, సో దట్ యుఎస్ వాళ్ళు యూరోప్ మీదకి, యూరోప్ వాళ్ళు మళ్ళీ యుఎస్ మీదకి టారిఫ్ల యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నారనేలా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ, సిఎన్బిసి కానీ, ఈవెన్ euronews.com ఇలాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి సిమిలర్ స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో గ్లోబల్ గా ఈ టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఆర్ క్వశ్చన్ మార్క్ సేఫ్ అసెట్స్ అయిన గోల్డ్ అండ్ సిల్వర్ ని మూవ్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ గోల్డ్ ని మూవ్ చేస్తున్నాయి. ఈవెన్ ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్ విషయం ఏం కాదు. క్లారిటీ ఉంటే మార్కెట్ దాన్ని రివార్డ్ చేస్తుంది. అది నెగిటివ్ అయినా ముందుగానే నెగిటివ్ గా రియాక్ట్ అయింటే మళ్ళీ రివర్సల్ అయిన మార్కెట్ లో ఉంటుంది. కానీ క్వశ్చన్ మార్క్, ఇంకేం జరుగుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్స్ కి ఎప్పుడు నచ్చదు. అండ్ ట్రంప్ రిలేటెడ్ గా స్పీచ్ కూడా మనకు ఉంది. స్టేట్ ఆఫ్ యూనియన్ ని తన అడ్రస్ చేయబోతున్నాడు. మోస్ట్లీ అది మనం వెనస్డే మార్నింగ్ వినే అవకాశం ఉంది. అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయని చూడాలి. అండ్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా కూడా ఫర్దర్ డిస్కషన్స్ జెనీవాలో స్టార్ట్ అవుతున్నాయని ఎలా కనిపిస్తుంది. అండ్ 48 అవర్ అల్టిమేటం కూడా యుఎస్ వాళ్ళు ఒక వార్నింగ్ లా ఇరాన్ కి ఇస్తున్నారు. సో ఒక స్ట్రాంగ్ ప్రెషర్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా కూడా బిల్డ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ డబుల్ ట్యాక్స్ ప్యాక్ ని కుదుర్చుకున్నారు. సో దట్ 2 సార్లు ట్యాక్స్ పడ్డం అనేది ఉండదు. స్పెషల్లీ డివిడెండ్ ఇన్కమ్ అండ్ షేర్స్ రిలేటెడ్ గా సేల్ చేసి వచ్చే ప్రాఫిట్, దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు అన్సర్టనిటీ అయితే క్లియర్ అయింది. దాని రిలేటెడ్ గా ఉంటున్న అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా, షేర్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుంది ఇరు దేశాల రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ కి. అండ్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాజ్ ని డిలీట్ చేశారు. సో దట్ ఉంటున్న అడిషనల్ ట్యాక్స్ దాని రిలేటెడ్ గా పోతుంది. డివిడెండ్ ట్యాక్స్ రేట్ ని చేంజ్ చేశారు. ఎఫ్టీఎస్ అంటారు, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, దాని రిలేటెడ్ గాను అమెండ్మెంట్స్ జరిగాయి. ఇలా ఇండియా ఫ్రాన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ట్యాక్స్ అన్సర్టనిటీ అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ లాస్ట్ ఫ్రైడే 934 crore దగ్గరగా సెల్ చేసిన షార్ట్స్ పరంగా ఈ మార్కెట్ లో వాళ్ళు క్రియేట్ చేసుకున్న 88% షార్ట్స్ కాస్త రీసెంట్ టైమ్స్ లో తగ్గుతూ ఇప్పుడు 75% కి వచ్చాయి, విచ్ ఈస్ 4 month లో. అండ్ రీసెంట్ డేటా కూడా మరి అంత వర్స్ట్ గా ఏం లేదు కాబట్టి ఫర్దర్ గా వస్తున్న ఎఫ్ఐడిఐ డేటాలో ఏదైనా న్యూట్రల్ కనిపిస్తూ ఉంటే మళ్ళీ సెల్లింగ్ తగ్గి పాజిటివ్ వస్తుండడం, లిటిల్ పాజిటివ్ నుంచి కొంత హైయర్ పాజిటివ్ కి వెళ్తుండడం, ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ కంట్రోల్డ్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా హైయర్ పోర్షన్ లో సెల్లింగ్ కంటిన్యూస్ గానే కనిపించట్లేదు, అలానే హైయర్ పోర్షన్ లో బయింగ్ మనకి కంటిన్యూస్ గా కూడా కనిపించట్లేదు. ఒక సటిల్డ్ యాక్టివిటీ ఫ్రమ్ లిటిల్ నెగిటివ్ టు లిటిల్ పాజిటివ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తుంది. దాన్ని మనం న్యూట్రల్ గానే చూడొచ్చు. అని చెప్పాను కదా, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ 75% ఉన్నాయి, విచ్ ఈస్ 4 month లో. అండ్ జస్ట్ ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఉంటున్న ఈ అన్సర్టనిటీకి ఒక క్లారిటీ వచ్చిందంటే గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కొంత ప్రైస్ కూల్ ఆఫ్ అవుతుంది. దీంతో పాటు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇవాళ పెరిగిందా, దీనితో పాటు ఇంకా ఫర్దర్ మనకి అప్ సైడ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్లియర్ అయితే ఎలా ఉండబోతుంది టారిఫ్ అని ఒక క్లారిటీ మార్కెట్ కి వస్తే, సో ఇన్ బిట్వీన్ ట్రంప్ ఏదైనా సీరియస్ కామెంట్స్ చేస్తుంటే దానికి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. బట్ అది టెంపరీ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడే ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ అయింది. ఎఫ్ఐఎస్ 3483 crores కి బై చేస్తున్నారు, డిఐఎస్ 1292 crores కి సెల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కంబైన్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవాళ ఇంతలా పడిందా? దీనికి కారణం బ్యాంకు వాళ్ళు 590 crores కి విలువ చేసే ఫ్రాడ్ ని వాళ్ళ చండీగఢ్ బ్రాంచ్ లో రికగ్నైజ్ చేశారని. హర్యానా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయా, అందులో ఉన్న డబ్బులు రిలేటెడ్ గా ఫ్రాడ్ జరిగిందని 4 అఫీషియల్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కు సంబంధించిన అఫీషియల్స్ ఇందులో పాల్గొంటూ ఈ ఫ్రాడ్ చేశారని, కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయని, అండ్ ఇలా ఫ్రాడ్ జరిగిందని రెగ్యులేటర్స్ కి అంటే ఆర్బీఐ వాళ్ళకి, ఈవెన్ ఆడిటర్స్ కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారని అప్డేట్ చేశారు. ఇది బిజినెస్ అంతటికి ఇంపాక్ట్ అంటే బ్యాంక్ రిలేటెడ్ గా ట్రస్ట్ అంటే మోసం జరగదు, ఫ్రాడ్ ఈ మేరకు జరగదు. ఈ మేరకు ఎందుకు అంటున్నానంటే వీళ్ళ 6 నెలల ప్రాఫిట్ సుమారుగా ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. 590 కోట్ల ఫ్రాడ్ తో ఎగిరిపోయింది. ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండేలా వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారనేది క్లారిటీ రావాలి మార్కెట్ కి. అండ్ అసలు ఇది ఎలా జరిగింది అంటే జరగడంలో ఎందుకు సిస్టమ్ కనుక్కోలేకపోయింది, ఇప్పటి వరకు ఉంటున్న ఫ్రేమ్ వర్క్ ఎందుకు రికగ్నైజ్ చేయలేకపోయింది, ఇలాంటి ఫ్రాడ్స్ ఇంకేమైనా కూడా ఉన్నాయా, ఇంకా రికగ్నైజ్ అవ్వను ఉన్నాయా, అవేమైనా కమింగ్ టైమ్స్ లో బయటపడతాయా అని మార్కెట్ లో భయాలు ఉంటాయి చూసారా. ప్లస్ ఇది కూడా సివియర్ థింగ్. అన్నిటి రీజన్స్ తో ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా మనం సెల్లింగ్ ప్రెషర్ చూసాం. ఇదేదైనా మంచి అవకాశం ఆ స్టాక్ ని కొనుక్కోవడానికి అంటే బ్యాంక్ రన్ అయ్యేదే ట్రస్ట్ మీద. ఆ ట్రస్ట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పడినప్పుడు మార్కెట్ దాన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటుంది. ఎన్ని డేస్ పడుతుంది ఆ ట్రస్ట్ రీగైన్ అవ్వడానికి, అంటే దానికి బ్యాంక్ ఏం చేస్తుంది అనేది మార్కెట్ చూసిన తర్వాత రివార్డ్ చేస్తుంది. కానీ సరేలే పడింది కదా అని మళ్ళీ పెంచేసే ప్రయత్నం, ఆ పడింది కదా అని మళ్ళీ ఎక్కడుందో అక్కడికి వచ్చే ప్రయత్నం అంత క్విక్ అండ్ ఇమీడియట్ గా జరగదు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతుంది అండ్ నిజంగా స్టెప్స్ లో నడుస్తుందా, అండ్ ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా కరెక్టివ్ మెజర్స్ ని తీసుకుందనేది చూడాలి. దీని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళని కూడా
మీడియా వాళ్ళు అడిగారు. మేము ఇండివిజువల్ బ్యాంక్స్ గురించి మాట్లాడాం, ఇదేం సిస్టమిక్ రిస్క్ కాదు, మొత్తం బ్యాంక్స్ కి రిస్క్ కాదు, ఒక ఇండివిజువల్ బ్యాంక్ దాని గురించి మేము మాట్లాడమని ఆర్బీఐ వాళ్ళు అన్నారు. బట్ ఇది మేజర్ థింగ్, బట్ దీన్ని సార్ట్ అవుట్ చేసామని మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ మార్కెట్ లో కన్సర్న్ ఇది ఒకటేనా, ఇంకేదైనా ఉండే అవకాశం ఉందా? బికాస్ ఒక దగ్గర ఒక ప్రాసెస్ లో ఫ్రాడ్ జరిగితే మిగిలిన దగ్గర కూడా అలానే ఫ్రాడ్ జరుగుండే అవకాశం ఉంటుంది కదా అని ఒక డౌట్ అయితే ఉంది. అది క్లారిఫికేషన్ మేనేజ్మెంట్ క్లియర్ గా చేయాలి, ఇలాంటిది ఇంకెక్కడా లేదు అని, ఇదే ఫైనల్ అని. అండ్ ఈ ఇష్యూతో హర్యానా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్స్ ని అందులో క్లోజ్ చేసుకుంటూ మాకు మీ దగ్గర ఏం అకౌంట్ వద్దు, అది వేరే బ్యాంక్ షిఫ్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు 590 కోట్ల ఫ్రాడ్ అన్నారు, 6 నెలల ప్రాఫిట్ అనుకున్నాం సుమారుగా. ఇదంతా వీళ్ళకి లాస్ అంటే కాదు, దీన్ని ఎంతో కొంత రికవర్ చేసుకుంటారు. బికాస్ ఫోర్జరీ చేసి చెక్కుల మీద ఫోర్జరీ సంతకాలు పెట్టి డబ్బులు బయటకు వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఏ అకౌంట్ లో ఉన్నాయి, దాంట్లో ఎంతవరకు రికవర్ చేయొచ్చో చూసుకుంటారు. దీని రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా? అండ్ కేపీఎంజీ వాళ్ళని అపాయింట్ చేశారు ఫారెన్సిక్ ఆడిట్ కి. మరి ఆ ఫారెన్సిక్ ఆడిట్ జరిగిన తర్వాత ఇంకేదైనా వెలుగులోకి వస్తాయా? ఇవన్నీ కూడా మార్కెట్ కి క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ ఇక్కడ క్లియర్ గా బ్యాంక్ ఒకటి చెప్తుంది, ఇదేం డిజిటల్ ట్రాన్సాక్షన్ కాదు, ఫిజికల్ ట్రాన్సాక్షన్. అదేదో అన్ని బ్రాంచ్ల్లో జరిగింది కాదు, ఒక బ్రాంచ్ లో, అది ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ చేసిన పని. ఇది బ్యాంక్ రిలేటెడ్ గా సిస్టమిక్ రిస్క్ కాదని కూడా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. బట్ కేపీఎంజీ ఫారెన్సిక్ ఆడిట్ రిలేటెడ్ గా ఏం బయటపడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. బట్ వైద్యనాథన్ గారు మాత్రం ఇది లిమిటెడ్ ఇంపాక్టే, ఇక్కడతో ఈ ఇష్యూ ఎండ్ అనేలాగే డిస్కషన్స్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో అయితే చేస్తున్నారు. లెట్స్ సీ ఫోరెన్సిక్ ఆడిట్ రిలేటెడ్ గా కేపీఎంజీ వాళ్ళ రిపోర్ట్ ఏం చెప్తుందని. అండ్ ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్ గా కూడా హర్యానా వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాంక్ అకౌంట్స్ ని క్లోజ్ చేసుకోమన్నారు. ఎందుకంటే వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేయమంటే దాని రిలేటెడ్ గా అది ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేయకుండా హర్యానా గవర్నమెంట్ కి రావాల్సిన వడ్డీ ఆర్ ఏదైతే బెనిఫిట్ ఉందో దాన్ని తగ్గించే ప్రయత్నం జరిగిందని. అటువంటి ఫ్రాడ్ కారణంగా కాదు, బట్ హర్యానా గవర్నమెంట్ వాళ్ళ రిలేటెడ్ గా ఎఫ్డి ఇర్రెగ్యులారిటీస్ కారణంగానే వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని హర్యానా గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు, ఆర్ వేరే బ్యాంక్స్ కి మార్చాలని ఆలోచిస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన అప్డేట్ మీకు ఇంట్రెస్టింగ్ అని అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ 40 రూపాయల దగ్గరగా ట్రేడ్ అయ్యే స్టాక్ మోర్పెన్ ల్యాబ్స్ వాళ్ళకి 825 crores విలువ చేసే గ్లోబల్ డీల్ దొరికిందని చెప్తున్నారు. ఇది ఒక హై గ్రోత్ సిడిఎంఓ సెగ్మెంట్ అని చెప్తున్నారు. దీంతోనే స్టాక్ లో ఇవాళ 14-15% దగ్గరగా పెరగడం మనకి కనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ 4 to 5 months లోనే ఈ డీల్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ Q1 లోనే దాని ఇంపాక్ట్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా కనిపిస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎవరు రిలేటెడ్ గా వచ్చింది అండ్ వీళ్ళు దేని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారన్న డేటా ఇచ్చుంటే ఇంకాస్త బాగుండేదేమో. బట్ ఎనీవే, బిగ్ డీల్. నెక్స్ట్ యూపీఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు యూపీఎల్ స్టాక్ ఇవాళ అంతలా పడింది? వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు? వాళ్ళ ప్రెసెంట్ ఉంటున్న అన్ని బిజినెస్ లో నుంచి క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ని ఫస్ట్ డిమర్జ్ చేసి పక్కకు తీసుకొని దాన్ని గ్లోబల్ గా ఉంటున్న ఈ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ తో కంబైన్ చేసి ఒక ఎంటిటీగా స్టాక్ మార్కెట్ లోకి తీసుకొస్తారని, ఎవరెవరైతే ఇప్పుడు యూపీఎల్ షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి కొత్తగా మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యే కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్, ఇండియన్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ కంబైన్ అయ్యే ఎంటిటీలో అడిషనల్ షేర్ అందులో కూడా వస్తుందని, దీంతో వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది, షేర్ హోల్డర్స్ కి మంచి లాభం ఉంటుంది. ఓన్లీ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ఇండియా అండ్ గ్లోబల్ రిలేటెడ్ గా ఉంటున్నవి డిఫరెంట్ గా ఉంటున్నది ఒకటవుతాయి. సింగిల్ మేనేజ్మెంట్ అది వర్క్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని, షేర్ హోల్డర్ వాల్యూ అన్లాకింగ్ అవుతుందని ఎలా వాళ్ళు స్టేట్మెంట్ చేశారు. బట్ స్టాక్ దీన్ని నెగటివ్ గా తీసుకుంది. దేనికంటే చాలా లిమిటెడ్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశాడు. వాల్యుయేషన్ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా స్వాప్ రేషియో ఏది అంటే ఏ కంపెనీని దేంతో వీళ్ళు స్వాప్ చేస్తున్నారు, అసలు ఆ స్వాప్ రేషియో ఏంటి, క్లారిటీ ఏది, దీంతో అప్రూవల్ రిలేటెడ్ కూడా వీళ్ళు ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అట్ పేరెంట్ లెవెల్ ఉండడం కారణంగా వాల్యూ లీకేజ్ జరుగుతుందని, అండ్ ఈ పోస్ట్ రీస్ట్రక్చరింగ్ తర్వాత మైనారిటీ షేర్ హోల్డర్స్ ఈ యూపీఎల్ గ్లోబల్ బిజినెస్ లో కేవలం 11.56% ఓవరాల్ గా వాటాని కలిగి ఉంటారు. వెరాస్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఈ రీస్ట్రక్చరింగ్ తర్వాత ప్రెసెంట్ ఉంటున్న యూపీఎల్ లిమిటెడ్ లో ఉంటుంది. కానీ అది ఇప్పుడు హోల్డింగ్ కంపెనీ అవుతుంది కాబట్టి హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అప్లై అవ్వడం కారణంగా షేర్ హోల్డర్స్ కి ది ఇంపాక్ట్ ఉంటుందని, అసలు స్వాప్ రేషియోస్ రిలేటెడ్ గా ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ ని వీళ్ళు అనౌన్స్ చేయలేదని, కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఈ సెల్లింగ్ ప్రెషర్ అంటూ ఈక్వెరస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఇది వాల్యూ అన్లాకింగ్ లేకపోతే లీకేజా, హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ గురించి, మైనారిటీ షేర్ హోల్డర్స్ ఒక ఇంట్రెస్ట్ గురించి, స్వాప్ రేషియో గురించి ప్రాపర్ మెన్షనింగ్ లేదనేలా వీలైతే హైలైట్ చేస్తున్నారు. బికాస్ ఇలా డీమర్ చేస్తారనుకోండి క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ ఇప్పుడు ఉన్న దాంట్లోంచి పక్కకు తీస్తే దాంట్లో వాటాని హోల్డ్ చేస్తున్న యూపీఎల్ లిమిటెడ్ ఒక హోల్డింగ్ కంపెనీ అవుతుంది. అండ్ ఏదైతే ఇండియా అండ్ గ్లోబల్ బిజినెస్ ని కంబైన్ చేసి మార్కెట్ లోకి తెస్తానంటున్నారు యూపీఎల్ గ్లోబల్, అది క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ రిలేటెడ్ గా మెయిన్ బిజినెస్ అవుతుంది. ఇప్పుడుంటున్న యూపీఎల్ జస్ట్ ఒక హోల్డింగ్ కంపెనీ హోదాలో ఉంటుంది. హోల్డింగ్ కంపెనీలో ఉన్న దానికి హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అప్లై అవుతుంది. అండ్ ఏదైతే వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చి లిస్ట్ చేస్తారని చెప్తున్నారో దాంట్లో మైనారిటీ షేర్ హోల్డర్స్ కు వెళ్ళేది ఏ వాల్యూతో వెళ్తుంది, ప్రెసెంట్ ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారం అయితే, ఎక్వెరస్ వాళ్ళ లెక్కల ప్రకారం అయితే 11% అరౌండ్ వెళ్తుందని. సో ఈ అన్సర్టనిటీస్ తోనే ఇవాళ స్టాక్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. బట్ మేనేజ్మెంట్ మాత్రం షేర్ హోల్డర్స్ వాల్యూ అన్లాక్ అవుతుందని ఎలా కాన్ఫిడెంట్ గా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో అయితే మాట్లాడుతున్నారు. ఈ ఎంటైర్ రీఆర్గనైజేషన్ 12 to 15 months లో జరుగుతుందని, ఇలా సెపరేట్ చేయడం కారణంగా ఇండివిజువల్ గా ఈ కంపెనీస్ వర్క్ అవుతాయని, అడిషనల్ షేర్స్ ఆ గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ లో కూడా కరెంట్ ఉంటున్న యూపీఎల్ షేర్ హోల్డర్స్ కి లభిస్తుందని. బట్ స్టిల్ దీనికి మార్కెట్
మార్కెట్ కన్విన్స్ అవ్వలేదు. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ టెక్నాలజీ వాళ్ళకి 25 crores విలువ చేసే డిఫెన్స్ ఆర్డర్ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా ఏవియానిక్స్ సప్లై రిలేటెడ్ గా లభించిందని ఇండియన్ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ రిలేటెడ్ గా వీళ్ళని స్ట్రెంథన్ చేస్తుందని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ డి డెవలప్మెంట్ ఇంజనీర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 173 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సారికా ఎంటర్ప్రైజెస్ వీళ్ళకి 2.77 crores విలువ చేసే ఆర్డర్ ఎల్ఎస్ కేబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం స్టాక్ 4% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఎన్బిసిసి వాళ్ళకి 76.27 crores విలువ చేసే ఆర్డర్ ధరణీధర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లోయెస్ట్ బిడ్డర్ గా డిక్లేర్ అయ్యారని అండ్ ఆ ప్రాజెక్ట్ ఒక విలువ 910 crores అనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ వాళ్ళకి 1800 crore విలువ చేసే ఆర్డర్ 1085 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా లభించిందని దాని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఫర్ 12 years పాటు వీళ్ళే చేస్తారని అప్డేట్స్ చేస్తున్నారు. ఎల్టీఐ మెంట్రీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి $100 million విలువ చేసే డీల్ అంటే ఆల్మోస్ట్ 900 crore విలువ చేసే డీల్ యూరోపియన్ మెడ్టెక్ కంపెనీ రిలేటెడ్ గా లభించిందని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ఏఎల్ స్టాక్ ఇవాళ పడిందా, దీనికి కారణం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఎంటైర్ ఫ్లీట్ 30 దగ్గరగా ఉంటున్న సింగిల్ సీట్ తేజస్ జెట్స్ ని గ్రౌండ్ చేశారని టెక్నికల్ స్క్రూటినీలో భాగంగా ఈ మొత్తం తేజస్ జెట్స్ ని 30 సింగిల్ సీట్ జెట్స్ ని గ్రౌండ్ చేశారంటుండడం వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న తేజస్ జెట్స్ గ్రౌండెడ్ అవుతున్నాయని ఎలా అప్డేట్స్ వస్తుండేసరికి ఫర్దర్ గా ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి రావాల్సిన ఆర్డర్స్ లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఈ రీజన్స్ తో స్టాక్ అయితే పడింది. అండ్ దీని రిలేటెడ్ గా హెచ్ఏఎల్ వాళ్ళు కూడా 238 కు ఒక అప్డేట్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాల్ని వీళ్ళు అక్నాలెడ్జ్ చేస్తున్నారని, కానీ ఎక్కడా కూడా ఏ తేజస్ జెట్ కూడా క్రాష్ కి గురి కాలేదని మైనర్ టెక్నికల్ ఇన్సిడెంట్స్ తో అవి గ్రౌండ్ అయ్యిండొచ్చు అనేలా వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అవి వరల్డ్ బెస్ట్ సేఫ్టీ రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తున్నాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో మేము స్ట్రాంగ్ గా వర్క్ చేసి దీన్ని రిజాల్వ్ చేసుకుంటాం అనేలా క్లారిఫికేషన్ అయితే వస్తుంది. కానీ లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది షోలో, అక్కడ ఒక క్రాష్ కనిపించింది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద జెట్స్ ని గ్రౌండ్ చేస్తున్నారు అనేసరికి కన్సర్న్స్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా తేజస్ జెట్స్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతుండడమే స్టాక్ పడ్డానికి కారణం. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.